నమస్తే, మీ పేరు? నరసింహ. చాలా మంచి పని చేస్తున్నారు మీరు. సమ్మర్లో అందరు దాహం తీరుస్తున్నారు కదా. ఓకే, మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, 11వ తారీఖున ఓటు ఎవరికి వేస్తారు? మేము కేసీఆర్కి వేస్తాం. మళ్ళీ ఆయన వచ్చేప్పటికనే తెలంగాణ బాగుపడేది. ఇంత ముందుకున్న నాయకులు ఏం ఉదరియలే. ఈ అంబేద్కర్ బొమ్మ ఇరుక్క ఉండే, రోడ్డు బాగలేకుండే, మంచినీళ్ళు రాకుండే. ఆయన ముసలోళ్ళకి పింఛన్ ఇస్తుండు, రైతు బంధువు పైసలు ఇస్తుండు, అన్ని అక్క జిల్లాలకు పెళ్లిళ్ళు చేస్తుండు. కానీ వాళ్ళు అంతకుముందుకు ఏం చేసిండు? ఆయన 60 సంవత్సరాలు చేసిండు, నేను 30 సంవత్సరాలు చేసిండు. అందుకే మళ్ళీ ఆయనకే వేస్తాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సీను. ఏం చేస్తుంటారు? మేము కట్టుకోలేము, యాటలకు వస్తాం బయట. ఈ 11వ తారీఖున ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఓటు ఎవరికి వేస్తారు? ఇది కార్కి వేస్తాం. వేస్తామంటే మాకు మంచిగా అనిపిస్తుంది, వేస్తున్నాం. నమస్కారం, నా పేరు ప్రణోజ్ అండి. ఏం చేస్తుంటారు? షాప్. ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, 11న ఎవరికి ఓటేస్తారు? టీఆర్ఎస్ కానీ ఆయన చేసే అభివృద్ధికి చూసి ఓటేయాల్సి వస్తుంది. ఇంకా దానికి మిషన్ భగీరథ, ఇప్పుడు కట్టే కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంకోటి రైతులకు ఇచ్చే అది రైతు బంధు, వృద్ధులకు పింఛన్ ఇవ్వడము, ఇంకా పేదలకు గృహాలు ఇల్లు ఇవ్వడము, ఇల్లు పథకాలు పెట్టడం, అలాంటి ఆకర్షణమైన పథకాలను చూసి టీఆర్ఎస్కి వెళ్ళాను. అమ్మ నమస్తే, పేరు? అనురాధ. ఏం చేస్తారు? షాప్లోనే వర్క్ చేస్తాను. షాప్లో వర్క్ చేస్తారు. ఓకే, మనకి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి 11వ తారీఖున, ఏప్రిల్ 11. ఇంకా మహా అయితే గట్టిగా 2 వారాలు కూడా లేదు. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణకి వేస్తాం. ఎందుకో చెప్తారా? ఏదో పింఛన్లు ఇట్లా పెంచిండు కదా, జర మంచిగా అనిపిస్తుంది అండి. అంటే వాగ్దానం ఏవైతే ఇచ్చారో అవన్నీ అమలు చేస్తున్నారని. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బాబు. ఏం చేస్తుంటారు? ప్రైవేట్ ఉద్యోగం చూస్తా. ఓకే, ఇప్పుడు మనకి ఏప్రిల్ 11న ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరికి ఓటు వేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి ఇస్తాను. డెవలప్మెంట్ అట్లా అయింది కాబట్టి, అట్లా ఆయన రాష్ట్రాన్ని కూడా సాధించిండు కాబట్టి ఒక ప్రేమ విధంగా అభిమానం గురించి మా బోడుప్పల్లో మాత్రం డెవలప్ చేసిండు. దాని గురించి ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మురళి మేడం. ఓకే, ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏప్రిల్ 11న ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను టీఆర్ఎస్కి వేద్దాం. లేదు మేడం, ఇంతకుముందుకున్న ప్రభుత్వానికి ఇప్పటికున్న ప్రభుత్వానికి చేంజ్ ఉంది కాబట్టి టీఆర్ఎస్కే ఓటేద్దాం. నమస్తే, మీ పేరు? నా పేరు జ్ఞానేశ్వర్. ఏం చేస్తారు? డిప్లొమా థర్డ్ స్టడీ. ఓట్ హక్కు ఉందా? ఉందండి. ఇయర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 11న. టీఆర్ఎస్కే ఇస్తాను, ఎందుకంటే చాలా చేంజ్ చేసింది టీఆర్ఎస్ వచ్చి చాలా చేంజ్ అయిపోయింది. తెలంగాణనే చేంజ్ అయిపోయింది, సగం ఎంటైర్ తెలంగాణ చేంజ్ అయిపోయింది. నమస్తే అమ్మ, మీ పేరు? దేవమ్మ. ఏం చేస్తుంటారు? నేను ఆకుకూరలు అమ్ముకుంటా. సరే, మనకి ఇప్పుడు ఎన్నికల పండుగ వస్తుంది 11వ తారీఖున. ఎవరికి ఓటేస్తాం అనుకుంటున్నాం? మేము కేసీఆర్కి వేస్తాం. ఎందుకు వేస్తావు? మా కొడుకు, మా పెద్ద కొడుకు అయి మాకు అన్నం పెడుతుండు ముసలోళ్ళకు. చాలు. ఆ పింఛన్ ఆదేరువే కదా మాకు ఇంట్లో పట్టించుకోకుండా చూడకుండా ఆయన అయితే మాకు ఇంత అన్నం పెడుతుంది. ఆయనకే వేస్తాం మేము ఓటు. సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎప్పుడైనా ఇప్పుడు ఆయన వచ్చిన సంది ఆయనకే వేస్తున్నాం మేము, ఏదేమన్నా కానీ. మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అట్లానే ఆయనకే వేసినాం. ఇప్పుడు మరి మీకు ఇంకా ఏమేమి సమస్యలు ఏమన్నా ఉన్నాయా మీకు? ఏం లేవు నాయన. ఏం చెప్పదలుచుకున్నారు మీ పెద్ద కొడుక్కి? చెప్పండి. ఏం చెప్తాం, ఆయన ఒక కొడుకు అయి మాకు అన్నం పెడుతుండు, మేము తింటున్నాం, ముసలోళ్ళం బతుకుతున్నాం. నమస్తే అండి, మీ పేరు? కళ్యాణ్. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఓకే, మనకి ఏప్రిల్ 11న ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరికి ఓటేస్తారు? మరి రాజశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ. ఎందుకో చెప్తారా? అంటే డెవలప్మెంట్, బోడుప్పలు ఇవంతా టీఆర్ఎస్ వచ్చినాకనే అయ్యింది. ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయనది మంచిగా ఉంటుంది కాబట్టి చేస్తాం. నమస్తే అండి, మీ పేరు? విజయ్ కుమార్. ఏం చేస్తుంటారు? డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఏప్రిల్ 11న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేస్తారు? కార్కు టీఆర్ఎస్. ఎందుకో చెప్తారా? ఎందుకు గెలిపిద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ? ఎందుకు గెలిపిద్దామంటే మీకు తెలియదా అండి? అన్నీ మా నీళ్ళు, మా రోడ్లు కానీ నీళ్ళు కానీ అవన్నీ మంచిగా, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తారు. ఏదే కానీ వాటర్ మంచిగా వస్తుంది, ఇవన్నీ. అందుకని మరి ఏ ప్రభుత్వం చేయని పనులు చేస్తారు మంచిగా. అందరికీ మన లోన్లు కానీ, కుళ్ళ జాగు ఉన్న వాళ్ళకి ఇండ్లు కట్టేయడానికి, మన పిల్లలకు, చిన్న పిల్లలకి మన గవర్నమెంట్ స్కూల్లో సన్నభ్యం, అన్నం, అలా డ్రెస్సులు, మాలాంటి గరీబ్ వాళ్ళు ఇట్లా డెలివరీ అయ్యారనుకో
అలా కేసీఆర్ కిట్టు అని మళ్ళా ఖర్చులకు 12,000 అట్లా ఇస్తారు కదా. అవి ఇవన్నీ ఆలోచించి ఆలోచించి ఇంతవరకు ఎవరైతే ఇవ్వలే కదా, ఏ కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు గిట్ట ఎవరు ఇవ్వలే కదా, ఎవరు చేయలేదు. అందుకోసానికి అన్ని పనులు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.